ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు, తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి నిత్యం ఏదో వివాదంలో ఇరుక్కుపోతుంటారు. విజయసాయిరెడ్డి చదివిందేమో సీఏ, వెలగబడుతుందేమో రాజ్యసభలో ఎంపీ పదవి. సమయం సందర్భం లేకుండా ట్విట్టర్లో అడ్డమైన పోస్టులు పెడుతూ ఉంటారు. చంద్రబాబు లోకేష్ల మీద అవాకులు చెవాకులు పేలుతూ తానేదో ఘనకార్యం చేసినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. శాంతి వ్యవహారంలో మీడియా పైన తన అక్కసును వెళ్ళగక్కారు. ఆయనేం మాట్లాడాడో ఆయనకి తెలీదు. ఆయనకు నోరుకు అడ్డు అదుపు ఉండదు. చంద్రబాబుకు కాకినాడ పోర్టు కబ్జాకు సంబంధం లేదు, కానీ చంద్రబాబు పోర్టుని కబ్జా చేశారని ఆరోపణలు చేశారు. కాకినాడ పోర్టును బెదిరించి ఆక్రమించుకున్నది జగన్ గ్యాంగ్. అప్పనంగా వేల కోట్ల ఆస్తిని కేవీరావు దగ్గర నుంచి లాక్కుంది వారే. కానీ అవేం తనకు తెలియదన్నట్టుగా విజయసాయి కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు బ్రతికి ఉంటే అరెస్ట్ చేస్తానని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. అసలు విజయసాయిరెడ్డికి బుర్రుందో లేదో అర్థం కావటం లేదని కూటమి నేతలు మండిపడుతున్నారు. నెల్లూరులో పోటీ చేసి ఘోర ఓటమి పాలైన విజయసాయికి ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి మతి భ్రమించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే తాను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదన్నారు. చంద్రబాబును ఒకసారి టచ్ చేస్తేనే వైసీపీకి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చావు దెబ్బ కొట్టారు జనం. ఇంకోసారి టచ్ చేసి చూస్తే ఏమవుతుందో విజయసాయిరెడ్డికి తెలియదంటున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబును ఏదో చేస్తామని బెదిరించిన విజయసాయిరెడ్డికి అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తున్నాయి. ఆయన పైన టీడీపీ నేతలు వరుసగా రోజుకో ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. అంత నేరుగా చంద్రబాబు ప్రాణానికి ముప్పు తెలపెడతామని విజయసాయిరెడ్డి బెదిరిస్తే డీజీపీ ఏం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. హోంమంత్రి అనిత కూడా విజయసాయిరెడ్డిని వదిలేది లేదని ప్రకటించారు. దాంతో ఆయనకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు కుట్రపూరితంగా ఉన్నాయని, చంద్రబాబు ప్రాణానికి హాని తలపెట్టే కుట్రలు చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయని, తక్షణం ఆయనపైన చర్యలు తీసుకోవాలని గుంటూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆయన ఇలా మాట్లాడటం వెనుక వారి దురుద్దేశాలు ఉన్నాయని గట్టిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అరగంట టైం ఇస్తే చంద్రబాబును చంపేస్తామంటూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బోరగడ్డ అనిల్ నుంచి గోరంట్ల మాధవ్ వరకు అందరూ హెచ్చరించేవారు. వైసీపీ అధికారంలోకి మళ్ళీ వచ్చి ఉంటే ఏం చేసేవారో, కానీ ఓడిపోయిన తర్వాత కూడా అవే హెచ్చరికలు వినిపించడంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను పోలీసులు ఏమీ చేయరన్న నమ్మకంతో ఉన్నారేమో విజయసాయిరెడ్డి పైన కేసు నమోదు చేయాలంటున్నారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపైన టీడీపీ నేతలు మండిపడుతున్నారు. విజయసాయిరెడ్డి మితిమీరిన మాటలను పోలీసులు ఉపేక్షించాల్సిన అవసరం లేదని చెప్పారు. విజయసాయిరెడ్డి ఇంకా బయట తిరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. విజయసాయిని లోపలేయటానికి పింక్ డైమండ్ చెప్పిన అసత్యం ఒకటి చాలంటున్నారు. A2 విజయసాయి అవినీతిలో పోటీ పడ్డారని ధ్వజమెత్తారు. తప్పులు బయటపడుతున్నాయన్న భయంతో విజయసాయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి విజయసాయిరెడ్డిది కాదంటున్నారు. విజయసాయిరెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామన్నారు. కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతుందని చెప్పారు. ఆ కేసులో విజయసాయిరెడ్డి బంధువుల పాత్ర దీనికి నిదర్శనం అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి జగన్ అండ్ కో రాష్ట్ర సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఖైదీని ఖైదీలా, ముద్దాయిని ముద్దాయిలా చూడాలని, తప్పు చేసిన వారెవరిని వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. వైసీపీ పాపాలు బయటపడుతుంటే ఆ పార్టీ నేతల
ట్వీట్లు పెరుగుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి పట్ల విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఆమె పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారని వంగలపూడి అనిత అసహనం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డిని శకుని అన్నారు అనిత. విజయసాయిరెడ్డి బ్రతుకంతా అరాచకం, దోపిడీని. అటు ఓడరేవులు, ఇటు రేషన్ బియ్యం అక్రమ రవాణా, భూ కబ్జాలు అన్నింట్లోనూ A2 నెంబర్ 1గా ఉన్నారు. చంద్రబాబుపై ఆ స్థాయిలో అహంకారంగా మాట్లాడాక కూడా ఆయన ఇంకా ఇలా బయట ఉండటం మంచిది కాదన్నారు. కాకినాడలో బియ్యం ఎగుమతుల వెనక ఉన్నది విజయసాయిరెడ్డే. అరాచకాలు, భూ కబ్జాలు, రేషన్ బియ్యం ఎగుమతులు అన్నింట్లోనూ ఆయన పాత్ర ఉందన్నారు. సీఎం చంద్రబాబు పైన తప్పుడు వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి పైన కేసు నమోదు చేయాలని టీడీపీ నేత బొడ్డా వెంకన్న అన్నారు. కాకినాడ పోర్ట్ అంశాన్ని తప్పుదారి పట్టించేందుకు విజయసాయి మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. స్కామ్లో ఇరుక్కున్న జగన్ జైలుకు వెళ్తారని తెలియడంతో విజయసాయి ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు విజయసాయిరెడ్డిలోని ఉన్మాదానికి పరాకాష్టని ఆయన పేర్కొన్నారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని బొడ్డా వెంకన్న హెచ్చరించారు. కేవీ రావు తనకు ఎదురైన ఇబ్బందులు, బెదిరింపులను పోలీసులకు ఫిర్యాదు చేస్తే కులం అంటగడతారా అని విజయసాయిరెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు మీ తప్పులను ఎత్తి చూపిస్తే కులం పేరుతో కుట్రలు చేస్తారా అని బొడ్డా వెంకన్న మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 12 సిబిఐ, 9 ఈడీ కేసుల్లో, అవినీతి కేసుల్లో అడ్డంగా బుక్ అయిన జగన్ రెడ్డి విజయసాయిరెడ్డికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. విజయసాయి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తోడు దొంగలు, జైలు పక్షుల్లా గత 5 ఏళ్లు సాగించిన దోపిడీలు బయటపడుతుంటే భయంతో సీఎం చంద్రబాబు గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీందర్ ఫైర్ అయ్యారు. 11 సీట్లతో అబాసు పాలైన విజయసాయి సహా వైసీపీ బ్యాచ్ ఇంకా మారకపోతే ప్రజలే బడిత పూజ చేస్తారని హెచ్చరించారు. రైస్ స్కామ్, కాకినాడ పోర్ట్ స్కామ్ పట్టబయలు కావడంతో జగన్ గ్యాంగ్ వెన్నులో వణుకు మొదలైంది. త్వరలోనే ఆ స్కామ్లను బయట పెడతామంటున్నారు కూటమి నేతలు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.